నిన్న ఈ 58, 59, 60 ఈ 3 అధ్యాయాలు విష్ణు భగవానుడు కాశీలో యాత్ర అంటే కాశీలో ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు అంటే మనకి ద్వాదశ ఆదిత్యులు ఏ విధంగా అయితే 12 ఆదిత్యులుగా మారారో అలాగే ఈ విష్ణు భగవానుడు కూడా కాశీలో కొన్ని ప్రదేశాల్లో ఉన్నాడు అనమాట. ఇవి మనకి 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలు కంటిన్యూగా చేస్తారు ఎందుకంటే మనకి శ్రావణ మాసం కూడా వస్తుంది విష్ణుకి సంబంధించింది కాబట్టి ఈ 3 అధ్యాయాలు క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే నేను మన కాశీఖండం 58వ అధ్యాయంలో 229 శ్లోకాల్లో మనం విష్ణు భగవానుడు ఈశ్వరుడి యొక్క ఆనతి మేరకు వైకుంఠం నుంచి మందర పర్వతం వచ్చాడు. ఈ మందర పర్వతం నుంచి మన కాశీకి వచ్చాడు. అంటే కాశీకి ఎక్కడ వచ్చాడు అంటే వరుణ సంగమం దగ్గర వచ్చారు. అంటే అక్కడ వచ్చి లక్ష్మీదేవి అంటే వైకుంఠం నుంచి ఎప్పుడైతే వచ్చాడో వైకుంఠంలో ఉన్నటువంటి తన పరివారందరినీ కూడా తీసుకొచ్చేసాడు. అంటే నేను మందర పర్వతం ఎత్తున్నాను, మందర పర్వతం నుంచి కాశీకి పోతున్నాను కాబట్టి ఇది కాశీ అనేది దేవతలకి చాలా ఇష్టమైన ప్రదేశం. ఎవరెవరైతే స్వర్గంలో ఉంటారో దేవతలందరూ కూడా కాశీని వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రోజులో వచ్చి చూసుకుంటూ ఉంటారు. అంటే మనము ఒకవేళ బయట ఎక్కడ ఉన్నాం అనుకోండి ఒక సంవత్సరంలో ఒకసారి మనం కాశీ వెళ్ళి రావాలి అంటే కొంతమంది నియమాలు పెట్టుకుంటారు. సంవత్సరంలో ఒకసారి కాశీకు, సంవత్సరంలో ఒకసారి తిరుమలకు, సంవత్సరంలో ఒకసారి మనం విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరకు అలాంటి నియమాలు